హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు సేమ్ సైకాలజీ స్టార్ట్ చేశాను. 1 డేలో 1 లెసన్ అని స్టార్ట్ చేశాను. అస్సలు కాలేదు. ఆల్రెడీ చదివిన సిలబస్ చదివింది అనుకున్నాను, కానీ అస్సలు కాలేదు. యాక్చువల్ గా స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఇది మళ్ళీ కొత్తగానే అనిపించింది అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అందుకని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాను. ఇప్పుడు 3 days అవుతుంది. ఫస్ట్ లెసన్ కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పుడే కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దాని తర్వాత సెకండ్ లెసన్ అయితే స్టార్ట్ చేస్తాను. సో దానికంటే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. క్వశ్చన్ ఏంటి అంటే, పిల్లలు క్రియాశీలంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రకటించిన వాళ్ళు ఎవరు? ఆప్షన్స్: వైగాట్స్కీనా, పియాజేనా, చామ్స్కీనా, కార్ల్ రోజెసా? సో మీకు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఇంతకు పూర్వం కలిగిన భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయేమోనని ఊహాత్మకంగా భయపడడాన్ని ఏమంటారు? వ్యాకులత అంటారా, కుంటనం అంటారా, ఒత్తిడి అంటారా, సంఘర్షణ అంటారా? సో తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో అదనమాట. ఇప్పుడైతే నేను సెకండ్ లెసన్ స్టార్ట్ చేస్తాను. సో చూద్దాం. అబ్బో, చాలా టైమే పడుతుంది. చదివిన సబ్జెక్టే చదివిందే కదా అనుకున్నాము, కానీ చదువుతుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టినట్టే. ఇంక ఫస్ట్ నుంచి మళ్ళీ అంతా కొత్తగానే ఉంది. సో అందుకని కొంచెం టైం ఎక్కువే పడుతుంది. సో తప్పదు ఇంకా. ఆల్రెడీ సో చూద్దాం. సెకండ్ లెసన్ స్టార్ట్ చేస్తాను. సో మళ్ళీ మనం తర్వాత బ్రేక్ టైం అయితే మళ్ళీ నిన్న మ్యాచ్ చూడడానికి బయటికి వెళ్తే రెస్టారెంట్ అన్న వాళ్ళు మా వాళ్ళకి ఒక ఛాలెంజ్ చేశారంట. సో వాళ్ళు అది ఇప్పుడు దాన్ని బాగా ట్రై చేస్తున్నారు. సో అది అవుతుందా లేదా అనేసి వీళ్ళు చూడాలంట ఇప్పుడు. సో చూద్దాము ఆ ఛాలెంజ్ ఏంటో మీరు కూడా చూడండి. మీ ప్రయోగం చేస్తుంది. వాటర్ లో నిమ్మకాయ, ఈ నిమ్మకాయ మీద 1 రూపీ నిలబెట్టాలి. 2 రూపీస్ సరేలే, కాయ నిలబెట్టాలి. ఏదో నిలబెట్టు చూద్దాం. అది అవ్వదు గురువు గారు. కాయిన్ గట్టగా మునిగిపోతుంది. అసలు పాసిబులేనా ఇది? అది చూడాలి. అది పెట్టగానే మునిగిపోతుంది కాయిన్. ఇది కిందకి నిలబెట్టమన్నా కింద నిలబడట్లేదు సరిగ్గా. మానస దిగుతుంది రంగంలో. కాయని నా దాంట్లో ఉండాలి. నా ఫస్ట్ అసలు కిందే నిలబడట్లేదు. నేలలో నిమ్మకాయ గ్లాస్ అంటే ఆ గ్లాస్ కాదు రాసి. ఇంకే గ్లాస్ లో ఏ గ్లాస్ లో నిమ్మకాయ సట్టు నేలలో నేను గ్లాస్ బట్టర్ సాగు కిందే నిలబట్టలేకుంది. కాయిన్ కిందే నిలబడట్లేదు. గ్లాస్ పట్టుకొచ్చింది. ఫస్ట్ వాటర్ స్వే కాయిన్ తీసుకున్నావమ్మా. 2 ఉన్నాయి. ఏదైతే తీసుకుంటాగో. అదిగో 1 రూపీ కాయిన్. 2 1 రూపీ కాయిన్స్. వాటర్ ఎక్కువైంది. ఇంకొన్ని తీసి అక్కడ ఉంటాను. ఓకే, ముందు అదే దాన్ని కుదురుకుండా తీయండి. అసలు ట్రై చేస్తారే మనకొస్తాయి కదా. ₹5 కాయిన్ అయితే నిలబడదు. నిలబడుతుంది చెప్పా. అది కొంచెం వెడల్పుగా ఉంటది. ₹5 కాయిన్, అందుకని ₹5 కాయిన్ నిలబడుతుంది. పక్కడో మీకు ఎవరు అసలు ఈ ఛాలెంజ్ వచ్చింది? చదువుకునే దాంట్లో లేసేట్టు నాకు పరాలని నాకు ఎందుకంట శుద్ధంగా చదువుకోకుండా. కమాన్ మాన్సా కమాన్. కింద నిలబెట్టలేకుండా కానీ నిమ్మకాయ మీద నిలబడతారంట. లక్ష్మి 1 రూపీ కాయిన్ తీసుకుని 2 రూపీ పెట్టమని చెప్పు. 2 రూపీ అండి పెట్టు మాన్సా. 2 రూపీ పెట్టమని ఇప్పుడు దాంట్లో పెట్టు. అది ఎందుకు చేస్తావు? నిమ్మకాయలు పెట్టు. నిలబెడతానని పర్లేదు. శభాష్. ఆన్స్ అంటే మాత్రం భయం ఉండాలి. అవునవును, లేకపోతే కష్టం. రే దాన్ని టాపు అయిపోయింది. లక్ష్మి కమాన్. 2 రూపీస్ కాయిన్ పెట్టమని. అది 1 రూపీ. 1 రూపీరా? 2 రూపీ ఛాలెంజ్ మాన్సాకి. 1 రూపీనే. 2 రూపీ ఛాలెంజ్. లక్ష్మి అది అవ్వదు గురువు గారు. దానికి పడిపోయింది పాప. నేను కూడా ట్రై చేస్తా. అవుతుందా? ఎక్కడ వచ్చింది దీనికి? చూసుకుంటున్నావా? ఎక్కడ ఎక్కడ అసలు మీకు వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ ఏంది? నిమ్మకాయ మీద నిలబెట్టమని. మీరు కింద నిలబెడుతున్నారు. ముందు భూమి నిలుసుంటలేదని. అదే పడిపోయిందాక అదే వీడియోలో చూసుకుంటే వీడియోలో ఆకు పడిపోయింది. నేను పడేసాను. అదే పడిపోయిందమ్మా. అది పడిపోయింది కాబట్టి నేను తీసేసా. నిమ్మకాయ మీద హౌస్ అసలు నేను చెప్పినట్టు జరిగింది. దాని మిడిల్ లో కోసి అన్న లెక్క చెప్పారు. అయితే మీకు దాని మిడిల్ లో కోసి దాని లోపల దోచాలి. అదే సాధ్యం గురుగారు. బాగుండే
అది అవ్వదు గురుగారు, అది అది అవ్వదు నిజంగా. నిమ్మకాయ వాటర్ మీద ఎలా ఉండిద్ది అసలు, ఎక్కడ ఉంటది అసలు? లక్ష్మి అది ఆ గీత మీద నిలబెట్టు. అదే అక్క పర్లేదు అక్క, అదే పెట్టు. పెంచుకునే కాయిన్ కూడా ఉండాలా, కొంచెం పెట్టాలా. ఇవంతా రౌండ్ కొట్టి ఎట్టుంటది అది? నా తప్పు కాదు అయితే, కాయిన్ కాయిన్ తప్పది. ఎక్కువ కాయిన్ చూడండి, చూడండి గురుగారు, ఎక్కువ కాయిన్ ఎంత మంది ఏమంటుంది అండి, దీన్ని ఏమంటారు స్లోప, అది అంత రౌండ్ ఉంది కాబట్టి నాకు నిలబడలా. నిజే ఆ కాయిన్ చూడాలి. ఇప్పుడు మానస 2 రూపీస్ నిలబెట్టాలా? లక్ష్మి నీ ఇజ్జత్ మొత్తం పోతది. మనకి లేదులే కదా పోవడానికి. కమాన్ రెడీ 1 వచ్చా నిలబడి చేయగలిగింది వాళ్ళు. 2 సాధించావు భైరవి. నేను అసలు చేసింది నువ్వే మానస. నమ్మాలి భవాని, గుర్తుపోతుంది లైఫ్ లాంగ్. Is this true, Bhavani? Yes, true. Oh my God! పాయ ఇజ్జత్ వాయ ఎల్లు. No problem. 200 పెంది గాలి. No 300 పెంది నాకు no problem. అయ్యయ్యో ఇబ్బంది లేదక్క, ఇక్కడ ఛాలెంజ్ పనికొస్తానక్క నేను. డోంట్ అండర్ఎస్టిమేట్. అది కాదు నీకు అన్ని ఇచ్చిన ఛాలెంజ్, అది కాదు నిమ్మకాయ మీద నిలబెట్టమని ఛాలెంజ్ ఇచ్చింది. అసలు సరే కొంచెం బుర్ర పెడదాం, ఎట్ట నిలబడతాది దాని మీద. గొమ్ము పెట్టినా కూడా నిలబడదు. గొమ్ము పెట్టి అంత ఇచ్చిన నిమ్మకాయ పైన తేలుతా ఉండిద్ది, దాని మీద జస్ట్ 1 గ్రామ్ బరువు పడిన అది లోపలికి మునుగుతుంది. అప్పుడు నిమ్మకాయ మీద ఎట్టా ఉంటది కాయిన్. ఇలా ఛాలెంజ్ కరెక్ట్ కాదు అసలు. అన్ని ఏం చెప్పిండు అసలుకి, మన ఎరుమ కలిగి దాన్ని ట్రై చేసుకుంటుంది. లక్ష్మికి మాత్రం చేతకాల, నాకు అది రాలేదు నిజంగానే. అక్కడ 2 రూపాయల కాయిన్ కూడా నిలబెట్టేసా నేను. చూడు అసలు, చూడు ఎంత రౌండ్ గా ఉంది, చూడు అయినా నిలబెట్టా. గ్రేట్ మాన్సా, శభాష్. శభాష్ మాన్సా, శభాష్. గాలి పడింది సార్, నిలబెట్టినైతే నిలబెట్టి చాలా సేపు నిలబడింది. ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. అది అవ్వదు. మానస నువ్వు ఆ నిమ్మకాయ మీద కాయిన్ పెడితే నీకు జాబ్ వచ్చినట్టే మానస. అసాధ్యమయ్యే పనులకు సాధ్యం చేయాలని చూస్తే అనవసరంగా స్ట్రెస్, డిప్రెషన్. మనం ఎంతవరకు చేయగలము అంతవరకే చెయ్యాలి, చేయలేని పూనుకోకూడదు మనం. అది అవ్వదని తెలుసు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసామనుకో అనవసరంగా లేనిపోని బాధలు. ఎందుకు చెప్పు, ఎట్లా మానసిక ఇది చూడు బడి బడి కుస్తీలు పడుతుంది. కింద పడి పైన పడి చేయాల్సింది. ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాయి. దాని మీద పెట్టిన అది పెట్టేది. మనం కాన్సన్ట్రేట్ చేసామంటే బాడీ మైండ్ మొత్తం ఒకే దాని మీద ఉండాలి. అక్కడ మైండే లేదు, మైండ్ కి నేను 2 కాయిన్స్ నిలబెట్టా తెలుసా నేను. దీని మీద అవ్వదు అనిపిస్తుంది, మాట్లాడదాం ఫస్ట్. నడిచారు నాకు లైటింగ్ అంటే మస్తు. ఇట్లా నిలబెట్టా అసలు కనీసం ఎట్ట అయినా ఉంటుంది చూద్దాం అక్క. ఇట్లా పెట్టినా కూడా అది లోపలికి అది అవ్వదులే మానస, నిమ్మకాయ మీద ఉండదు. నిమ్మకాయ మీద ఉండదు. స్ట్రాంగ్ ఛాలెంజ్ ఇది. ఈ ఛాలెంజ్ కరెక్ట్ కాదక్క, ఛాలెంజ్ వెంట్ రాంగ్. ఛాలెంజ్ కరెక్ట్ కాదు. ఇంకెందుకైతే కరెక్ట్ కాకపోతే మళ్ళీ వేస్తున్నావా? ఇది మాత్రం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. లక్ష్మి ఈ రోజు నువ్వు కాయిన్ నిలబెట్టి చదవాలా. నేను కాయిన్ నిలబెట్టు, నువ్వు ఎగ్జామ్ చదువు. అప్పటి వరకు నీకు మనసు బుక్స్ కడిపోయినా దీని మీదే ఉంటది మనసు. 1 రూపీ కాయిన్ ట్రై చేయి, 2 రూపీ పట్టుకున్నావు. లేదులే ఈ ఛాలెంజ్ వర్కౌట్ అయ్యే ఛాలెంజ్ కాదు. మనసు ఎట్ట పెట్టావు నాకు నాకు చెప్పు. చెప్పిందిగా మైండ్ బాడీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిలబెట్టాలి. 2 పెట్టాను అక్క, ఇదే బ్యాలెన్స్. దీన్ని ట్రై చేద్దాం. ఈ చీర పట్టుకోరా మానస అక్క అడుగు చేయడలేదు అంత. నేను చెయ్యి అసలు దాన్ని తగిలిచ్చానా? తగిలిలేదా? కమాన్ లక్ష్మి. మానస 2 కాయిన్స్ నిలబెట్టింది. మానస అక్క ఒక టాలెంట్ ఉంది. టాలెంట్ నా టాలెంట్ చేయమని చెప్పి మానస జయ మానస ఏందా టాలెంట్? వాయమ్మ నాకు పప్పాడు కాకుస్తాను బస్సు. అది మానసకి టాలెంట్ చేతులు ఇలాగే పట్టుకోవాలా, ఈ అన్నకి మాత్రం ఇలా అనాలా. మానసకు భలే ఛాలెంజ్ వచ్చింది. మానసకు భలే ఛాలెంజ్ వచ్చింది. ఓడిపోవడం అంటే మా చెడ్డ చిరాకు అసలు. కానీ కమాన్ రుకో సలా ఛాలెంజ్ గెలిచి చూపించా. అరే గెలిచు అవంటే దేవుడు కూడా ఇష్టం. నేను చదివి ఏడాపేస్తానని చెప్పాను. నేను చదివి ఏడాపేస్తానని చెప్పాను. నువ్వు కాలేపోతే అని చెప్పి నాకు నిలబెట్టి నా ఛాలెంజ్ నీ ఛాలెంజ్ గెలిచేసా. అమ్మ నాది నా ఛాలెంజ్ కాదు సార్. ఏంది అంత బక్కకున్నావు, అది కూడా చేయలేవా? అక్క ఫ్లెక్సిబిలిటీ మ్యాటర్స్ అక్క, బక్క లావు కాదు. మ్యాటర్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ.
వెనక నుంచి తీసుకొద్దాం. అబ్బా అబ్బా నాకు ఆయన పడేసి వెనక నుంచి కాన్సన్ట్రేట్ మాట్లాడు, కాన్సన్ట్రేట్. అట్లా ఛాలెంజ్ చేస్తాం, ఫ్లెక్సిబిలిటీ ఛాలెంజెస్ మేము యాడ్ చేస్తాం. ఇరిగి నీ ఛాలెంజ్ లక్ష్మి యాక్సెప్ట్ చేసింది, కాయిన్ నిలబెట్టింది. ఇప్పుడు లక్ష్మి ఛాలెంజ్ నువ్వు యాక్సెప్ట్ చేయి. నిలబెట్టే ఛాలెంజ్ ఏమన్నా చెప్పమని చేస్తాం. మా ఉంచి లేపై మేము యాడ్ చేస్తాం. అనుకో చూసా దిక్కులేదు. నేను చేస్తాను, నేను అసలు నొప్పులు పడుతున్నాయా. మాన్స డ్రాప్ అయిపోయింది. పనిష్మెంట్ ఈ లక్ష్మి మాన్సాకి. ఎందుకు నేను ముందే చెప్పిన, నేను చెయ్యగలిగే అయితే చెయ్యాలి, చేయలేని యాక్సెప్ట్ చేయలేను. అవి కాంటండి. నేను ఒప్పుకుంటున్నాను, నేను ఓడిపోయా ఈ ఛాలెంజ్. ఓటమిని ఒప్పుకుంటాను. గెలుపుని ఎలా యాక్సెప్ట్ చేస్తామో ఓటమిని కూడా యాక్సెప్ట్ చేసిన రోజే అసలైన గెలుపు వచ్చినట్టు. అబ్బా ఏం చెప్పారు సార్, ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి సార్. ఏం చెప్పావా? గెలుపుని యాక్సెప్ట్ ఇందాకేం చెప్పా ఇంతకే. గెలుపుని యాక్సెప్ట్ చేసినట్టే ఓటమిని కూడా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే గెలుపు. అది మ్యాటర్. లక్ష్మి ఇంకా పోయి చదువుకోపో. నేను 2 నిలబెట్టాను. ఏంటి నిలబెట్టేవాడు కదా, నాకు రానిది కూడా నేను ట్రై చేసి మేము కూడా నేను ట్రై చేసి అసలు ప్రయత్నం చేయకపోవడం తప్పు, ప్రయత్నించి విఫలం అవ్వడం తప్పు కాదు. కాదు ఇప్పుడు తప్పుడు ఎవరైనా నేను ప్రయత్నించాను, ప్రయత్నించకుండా ఇది నాకు రాదు అంటే మీరు గెలుచుకున్నారు. 2 రూపాయలు నాకు 1 రూపాయలు కాదు. అడిగిదా మీకోసం కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. మెడల్స్ కట్టుకో. వాయమ్మో ఫోన్ వర్కౌట్. మీరు కూడా ఎవరు ట్రై చేయండి, మాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఈ నిమ్మకాయ మీద ఈ కాయిన్ నిలబెట్టాలంటే అది అసలు అవుతుందా? మాకైతే అవ్వదు అని నాకైతే 200% అనిపిస్తుంది. అది అవ్వదు, ఎట్ట పెట్టినా అవ్వదు. అసలు కొంచెం వెయిట్ వచ్చినా అది నిమ్మకాయ లోపలికి పోద్ది, ఎట్ట నిలబడదు కదా. సో ఈ ఛాలెంజ్ వర్కౌట్ అవ్వదని మేము అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అవ్వదురా, అదే నేను చెప్పిన ప్రయత్నం. నిమ్మకాయని కోసి ఇప్పుడు నిమ్మకాయ కోస్తూ దాంట్లో కాయిన్ దోస్తూ అంతే నిలబడు. అప్పుడు అట్లా కూడా బరువుకి మునిగిపోద్ది అని చెప్తుంది. నీకు అర్థం కాదా? చెప్పే నాకు అర్థమైంది. లోపలికి వెళ్ళిపోద్ది అంటున్నా. కాయిన్ దాంట్లో గుచ్చుతాం, నిమ్మ దెబ్బ మొత్తం నీళ్ళలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు అది చెప్పేది. వెళ్ళిపోద్ది. షాక్. ఎందుకు అసలే ఆంకుడు ఇట్లాంటి ఆయన నిమ్మకాయ నిలబెట్టాడు. నువ్వు కోసి నిలబెడతావు, పండుకొని పెట్టి అని చెప్పలేదు. లేదు నా మాట అడిగితే ఫస్ట్ నేను అది చెప్పేసి అని అన్నప్పుడు ఏమన్నాడంటే కాదు నిమ్మకాయ మీదే అన్నాడు. ఇటు కొంచెం కోసి దాంట్లో పెట్టి అట్ట పెట్టదు అట్ట పెట్టిన మునిగిపోద్ది. కాదు నువ్వు ఎందుకు కోసేసి మధ్యలో నిలబెట్టు, మధ్యలో నిలబెట్టు. ఓ అలాగా మరి చెప్పాలి కదా సార్. పెట్టి ఇప్పుడు దాని మీద ఇది ఉంది, వెయిట్ ఉంది. సో కాయిన్ మునిగిపోతుంది కాబట్టి దీని డెన్సిటీకి అది కూడా మునిగిపోద్ది. యాక్చువల్ గా దాని డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల తేలింది వాటర్ లో. నువ్వు కాయిన్ పెట్టావు, ఇది మెటల్, వాటర్ తో పోసినప్పుడు దీని డెన్సిటీ ఎక్కువ. సో ఆటోమేటిక్ ఇది కూడా చక్కెర ఉంది కదా కలపండి. ఏం కాదు, కడిగేసాం అయిపోయింది. చేపెట్టి కలుపుతుంటే దాంట్లో పెడుతున్నారేమోనని చేతులు పెట్టామేంది, దీంట్లో పెట్టము. అడిగినా కదా పోయి చక్కెర వేస్తాం నాగులో అని చెప్తున్నా. నాకే నీకు కాదు. హాస్పిటల్ కాయిన్ నిలబెట్టా నాకే షర్బత్ నేనే కలుపు. మర్యాదగా కలిపి అందరికి ఎంత కాసి తీర్థంగా ట్రై చేయమని చెప్పి వాళ్ళు నా ఛాలెంజ్ అయిపోయిన వాళ్ళంతా మా చేతి కట్టుకుంటే నాకు కట్టుకునే సంబంధం లేదు. ఇప్పుడు నీ ఛాలెంజ్ మా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎంత మంది చేస్తారో చూద్దాం. కట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఆ ఛాలెంజ్ కాదు కానీ ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. అయితే కాదు చెప్పండి మాకు కొంచెం. అయిన వల్ల అయిందని కావాలి. సో చూసారు కదా ఛాలెంజ్ ఎలా అనిపించింది? వర్కౌట్ అవుతుందా? అసలు అవ్వలేదు. ఇప్పుడు ఇలాగైతే అవ్వలేదు. ఎస్సీ వర్గీకరణ ఇంకొక 1 మంత్ పొడిగించారు. సో May 10 వరకు టైం తీసుకున్నారంట. సో దీన్ని బట్టి నోటిఫికేషన్ వస్తుందో రాదో ఇంకా మనమే అర్థం చేసుకోవాలి. సో వాళ్ళైతే మాత్రం మా ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది 45 రోజులు గడువిచ్చి ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే లోపు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది మా ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. సో అదనమాట. అంటే ఇంకా మనకి మేబీ లేట్ అవుతుందేమో డిఎస్సి నోటిఫికేషన్. టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయేమో. ఏమో వాళ్ళైతే ఆ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో అయితే ఉన్నారంట. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. సో అదండి వాళ్ళ వీడియోస్. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.